ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందా? పట్టించుకునే నాదుడే కనిపించడం లేదా? పార్టీ కార్యకర్తలకి నాయకత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతుందా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదే చర్చ సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం తన సొంత నియోజకవర్గానికి కేటాయించలేకపోతున్న కారణంగా మర్రెడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించారు. వాస్తవానికి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం అంటే పక్క జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాయకుడైనప్పటికీ కూడా పిఠాపురంలో ఆయనకు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం బంధుత్వ రీత్యా చక్కదిద్దగలరని ఆయనకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో ప్రస్తుతం మర్రెడ్డి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. కానీ నెలలు గడుస్తున్న ఆయన పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి తగ్గట్టుగా ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. కనీసంగా పార్టీ కార్యకర్తలతో తగిన మేరకు సమయాన్ని కేటాయించడానికి కూడా ఆయన సిద్ధం కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం రావడం, సాయంత్రం మళ్ళీ తిరిగి సొంత గూటుకు చేరుకోవడం తప్ప పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్న దాఖలాలు లేవన్న అభిప్రాయం జనసేన కార్యకర్తల నుంచే వస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయాన్ని రాష్ట్ర స్థాయి రాజకీయాలకి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ వ్యవహారాలకి కేటాయిస్తున్నటువంటి తరుణంలో పిఠాపురంలో మర్రెడ్డి శ్రీనివాస్ పూర్తి బాధ్యతలు కేటాయించాల్సి ఉంది. పూర్తిగా సమయాన్ని ఆ నియోజకవర్గానికి అప్పగించాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా అక్కడ కార్యకలాపాలని చక్కదిద్దాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదు. తన హోదాకి తనకు అప్పగించిన బాధ్యతల్ని పూర్తిగా నెరవేర్చలేకపోతున్నారు అన్నది జనసేన కార్యకర్తల వాదన. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి 3 మండలాల కార్యకర్తలు కనీసం కార్యాలయానికి వస్తే పట్టించుకునేటువంటి వాళ్ళ ఎవరు ఉండడం లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. కార్యకర్తల సమస్యలు, ఆయా ప్రాంతాలకు, గ్రామాలకు సంబంధించినటువంటి అంశాలు చర్చించడానికి కూడా తగినంత శ్రద్ధ మర్రెడ్డి శ్రీనివాస్ వైపు నుంచి రావడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మర్రెడ్డి శ్రీనివాస్ని తక్షణమే పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాదన వస్తుంది. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించి మొత్తం నియోజకవర్గంలో పరిస్థితిని అంతా చక్కదిద్దుతారని తొలుత అంతా ఆశించారు. కానీ పరిస్థితి అలా లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గానికి పట్టుమని 10 రోజులు కూడా కేటాయించలేకపోయారు. అందుకు అనేక కారణాలు కూడా ఉండొచ్చు. కానీ ఆయన స్థానంలో బాధ్యతలో ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని తెలుగుదేశం నాయకత్వం బాగా ఉపయోగించుకుంటున్నారన్న వాదన కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్మ, పిఠాపురంలో వర్మ ఆశీస్సులతోనే పవన్ కళ్యాణ్ గెలవగలిగారు అంటూ వైఎస్ఆర్సీపీ పదే విమర్శలు చేస్తూ వస్తుంది. వర్మకే పిఠాపురంలో ఎక్కువ పట్టుంది అనేటువంటి వాదన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చేస్తూ వస్తుంటారు. అలాంటి సమయంలో జనసేన పార్టీ నాయకత్వ లోపం కారణంగా ఈ మొత్తం పరిస్థితిని వర్మ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారన్న అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఇటీవల నీటి సంఘాల ఎన్నికల్లో కానీ ఇతర అనేక అంశాల్లో కూడా వర్మ తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతుంది. అనేక చోట్ల వర్మకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రధానమైనటువంటి పదవుల్లోకి, ముఖ్యమైనటువంటి బాధ్యతల్లోకి తీసుకొచ్చే వ్యూహం ఆయన పన్నుతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఎలాంటి వ్యవహారం సాగినా అదంతా వర్మ క్రెడిట్గానే చెప్పుకోవడానికి ఆయన పథకం ప్రకారంగా ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని అడ్డుకట్ట వేసి తమకు అనుకూలంగా పూర్తి క్రెడిట్ పవన్ కళ్యాణ్కి వచ్చేటట్టుగా చేయాల్సినటువంటి జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాత్రం అలాంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర కానీ, సమర్థవంతమైన నాయకత్వం కానీ చేపట్టలేకపోతున్నారనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన నాయకత్వం మీద, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఆయన మీద పూర్తి స్థాయి విశ్వాసంతో పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి పార్టీ శ్రేణులకు కూడా గుర్తింపు దక్కకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా శ్రమిస్తున్నటువంటి వాళ్ళకు కూడా నియోజకవర్గ స్థాయిలో తగినటువంటి అవకాశాలు కానీ, తగినటువంటి ప్రాధాన్యత కానీ ఇవ్వకుండా మర్రెడ్డి శ్రీనివాస్ ఏకపక్షంగా సాగుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెడతారా? తన సొంత నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దుకుంటారా? మర్రెడ్డి శ్రీనివాస్ మరింత సమర్థవంతంగా నియోజకవర్గంలో పార్టీని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తారా? చూడాలి. మరి ఏం జరుగుతున్నప్పటికీ కూడా జనసేన పిఠాపురంలో తాను ఆశిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ పూర్తిగా పాగా వేయాలంటే
అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మాత్రం మరింత సమర్థవంతంగా మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.